ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి చాలామంది పొద్దున్నే లేచి సాయంత్రము 9 గంటల వరకు, కొంతమంది 10 గంటల వరకు, మరి కొంతమంది 11 గంటల వరకు అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం 6 గంటల నుండి మరలా సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారం చేసుకునేవారు, ఉద్యోగం చేసుకునేవారు, మరి అనేక రకాలుగా మరి కూలి పని చేసేవారు ఎంతోమంది మనం చూస్తుంటాం. అసలు తీరిక ఉండదు. అయినా కూడా వారు ఇంకా అప్పుల్లోనే కూరుకొని పోతారు. వారు సంపద ఎంత సంపాదించినానో చినిగిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అటువంటి ఎందుకు ఇలా జరుగుతుంది మా జీవితంలో? భార్య భర్తలు పిల్లలు ఎంత కష్టపడ్డప్పటికీ అప్పు తీరదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, శ్రమ ఎక్కువైపోతుంది. ఎందుకు మా జీవితంలో ఇంకా మేము అభివృద్ధి కాలేకపోతున్నాము? ఎందుకు ఆర్థికంగా మేము నిలదొక్కుకోలేకపోతున్నాము? కనీసం సొంత గృహం కూడా కట్టుకోలేకపోతున్నాము, సొంత వ్యాపారాన్ని కూడా నడపలేకపోతున్నాము. మా జీవితం ఎందుకు అలా తారుమారైపోతుంది అని ఎంతోమంది వేదన పడుతున్నారు. ప్రియమైన వారా, అలాంటి వారిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంటే, ప్రియమైన వాళ్ళరా, హగ్గాయి మరి గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, ప్రియమైన వాళ్ళరా, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. చాలామంది విస్తారంగా విత్తినను పంట కొంచెమే పండిందట. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరక ఉన్నది. భోజనం ఎంత చేస్తున్నప్పటికీ ఆకలి తీరట్లేదు. కొంతమంది ఈరోజు బిర్యానీ తినాలి, రేపు చేపల పులుసు తినాలి, ఎల్లుండి మటన్ తినాలి అని ఎక్కువగా తిండి మీదనే ధ్యాస ఉండి వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయినా కూడా వారి ఆకలి తీరట్లేదు. మీరు మరి పానము చేయుచునను దాహము తీరట్లేదు. కొంతమంది ఎంత తాగినాను కూడా ఇంకా తాగి రోడ్ల మీద అక్కడక్కడ పడి బుర్లే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. వారి సంపాదన ఎలా ఉందంటే, ప్రియమైన వాళ్ళారా, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎందుకు అలా ఉందంటే, 5వ అధ్యాయంలో చివరి మాట ఉంటుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని వాక్యం ఉంది. మీ ప్రవర్తన ఎలా ఉన్నది? మీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? 9వ వచనంలో మరి హగ్గాయి గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనంలో మరి చివరి మాట ఉండదు, నా మందిరము పాడై మీరందరూ మీ ఇండ్లు కట్టుకునేందుకు త్వరపడట చేతనే. ఎందుకంటే నా మందిరము కట్టుకోవడానికి, నా మందిరానికి మీరు ప్రియారిటీ ఇవ్వటం లేదు. మీరు తింటున్నారు, తాగుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, కానీ నా మందిరం గురించి మీరు పట్టించుకోవటం లేదు. కాబట్టి మీ సంపదలో దీవెన లేదు, మీ ఆరోగ్యంలో దీవెన లేదు, మీ పానీయంలో దీవెన లేదు, మీ ఆహారంలో దీవెన లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దానిని బట్టి హగ్గాయి ప్రవక్త మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రజలు మారు మనసు పొంది ఉన్నారు. ఆ తర్వాత దేవుని మందిరాన్ని కట్టడానికి వారు ప్రారంభించారు. అప్పుడు దేవుని మందిరానికి కట్టడానికి ప్రారంభించినప్పుడు మరలా వాళ్ళు దీవించబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, అయితే మరి హగ్గాయి గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియమైన వాళ్ళారా, మరి కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని దేవుడు మరలా వారితో వాగ్దానం చేయడం జరిగినది. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించినని, అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి
ఎప్పుడైతే ప్రారంభించారో దేవుడు కూడా వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు. దేవుని మందిరానికి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో వారు మరి ఎంత పని చేసినప్పటికీ వారు దీవించబడలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. మన హృదయం అనేది కూడా దేవుని మందిరమే. మన హృదయంలో అనేక ఆలోచనలు చేసి దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తుంటాము. హృదయం అనే ఆలయం కూడా దేవుని మందిరమే. కాబట్టి ఆ దేవుని మందిరం గురించి మనము పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆలోచన చేయాలి, ఆ విధంగా మలుచుకోవాలి. దేవుని మందిరాన్ని ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటున్నారో వారి నిమిత్తమే ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనని మరి వాగ్దానం సెలవిచ్చారు. అప్పుడు వారి సంపద చినిగిన మరి సంచిలో కాదు, కానీ ఆ యొక్క మంచి సంచిలో మరి ఇంకా ఆ దీవెన పెరిగే సంచిలో, దేవుని సంచిలో ఆ సంపద ఇంకా పెరుగుతూ వారు ఎంతో దీవించబడతారు. కాబట్టి దేవుని మందిరం విషయంలో మనం అందరము జాగ్రత్త పడదాము, పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించదాము. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్.